లార్డ్స్ వేదికగా భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగుతుంది. రెండు జట్లు నువ్వా నిన్న అన్నట్టుగా తలపడుతుండడంతో మూడో రోజు కూడా ఈ టెస్టు మ్యాచ్ హోరాహోరీగా సాగింది. కేఎల్ రాహుల్ సెంచరీతో ఊచకోత కోయడానికి తోడుగా రిషబ్ పంత్, రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీలతో విధ్వంసం సృష్టించడంతో మూడో రోజు మొదటి రెండు సెషన్లలో టీమిండియా ఆధిపత్యం చెలాయించింది. కానీ చివరి సెషన్లో టైలెండర్ల దారుణ వైఫల్యం టీమిండియా కొంప ముంచింది. ఈ క్రమంలో టీ బ్రేక్ తర్వాత ఇంగ్లాండ్ పూర్తిగా పట్టు సాధించింది. దీంతో తొలి ఇన్నింగ్స్లో ఈజీగా మంచి ఆధిక్యం సంపాదించుకోవాల్సిన పరిస్థితి నుంచి టీమిండియా చివరికి స్కోర్ను సమం చేసి సరిపెట్టుకుంది. అయితే ఈ మూడో రోజు ఆట మొత్తంలో ఏకంగా 10 ప్రపంచ రికార్డులు నమోదు కావడం గమనార్హం. ఇవన్నీ కూడా టీమిండియా ఆటగాళ్లే సాధించారు. ఇందులో రిషబ్ పంత్ ఏకంగా 5 ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టాడు. కేఎల్ రాహుల్ 3 ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టాడు. దీంతో కొన్ని సంవత్సరాలుగా చెక్కు చెదరకుండా ఉండిపోయిన రికార్డులు రాహుల్ పంత్ దెబ్బకు గల్లంతయ్యాయి. జట్టు పరంగా చూస్తే టీమిండియా కూడా ఏకంగా 51 సంవత్సరాల టెస్ట్ క్రికెట్ చరిత్రను తిరగరాసి మరీ ప్రపంచ రికార్డును సృష్టించింది. తొలి ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 145 పరుగుల ఓవర్నైట్ స్కోర్తో మూడో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా తొలి సెషన్ అంతా డామినేట్ చేసింది. కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ చాలా బాగా బ్యాటింగ్ చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఈజీగా రన్స్ రాబట్టారు. బంతి మార్చిన ఇంగ్లాండ్ బౌలర్లు ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ సగటున 145 కిలోమీటర్ల వేగంతో బంతులు వేసినప్పటికీ వికెట్లు అయితే పెద్దగా దక్కలేదు. పిచ్చు నుంచి మద్దతు కూడా ఉండడంతో మన వాళ్ళు చక్కగా బ్యాటింగ్ చేశారు. చూపుడు వేలి గాయంతో బాధపడుతూనే పంత్ అద్భుతంగా బ్యాటింగ్ చేసిన తీరును మెచ్చుకోకుండా ఉండలేం. బ్రైడెన్ కాస్ వేస్తున్న 54వ ఓవర్లో కేఎల్ రాహుల్ అయితే హ్యాట్రిక్ ఫోర్లు బద్దాడు. పంతు, రాహుల్ ఇద్దరు భాగస్వామ్యం కూడా 100 పరుగులు దాటింది. గడ్డపై పంతు, రాహుల్కి ఇది 100+ రన్స్ భాగస్వామ్యం. అది కూడా 4 ఇన్నింగ్స్లోనే సాధించడం గమనార్హం. దీంతో ఇదో రికార్డుగా చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో టీమిండియా స్కోర్ కూడా 200 దాటింది. ఇంతలోనే 49 పరుగుల వద్ద ఉండగా స్టోక్స్ బౌలింగ్లో 6 కొట్టి మరీ రిషబ్ పంత్ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. హాఫ్ సెంచరీకి పంత్ 86 బంతులు తీసుకున్నాడు. టెస్టుల్లో పంత్కి ఇది 17వ హాఫ్ సెంచరీ. ఈ సిరీస్లో పంత్కి ఇది 4వ 50+ స్కోర్. ఇంతలోనే కేఎల్ రాహుల్ కూడా సెంచరీకి చేరువయ్యాడు. అయితే లంచ్ బ్రేక్ సమయానికి చివరి ఓవర్లో కేఎల్ రాహుల్ సెంచరీ పూర్తవ్వాలని భావించిన పంత్ లేని పరుగుకు ప్రయత్నించి రన్అట్ అయ్యాడు. బెన్ స్టోక్స్ విసిరిన డైరెక్ట్ త్రో స్టంప్స్కు తగిలింది. దీంతో రాహుల్ పంతుల 141 పరుగుల భారీ భాగస్వామానికి తెరపడింది. ఈ భాగస్వామాన్ని వారు 194 బంతుల్లోనే నెలకొల్పారు. మొత్తంగా 112 బంతులు ఎదుర్కొన్న రిషబ్ పంత్ 8 ఫోర్లు 2 సిక్స్లతో 74 పరుగులు చేశాడు. లంచ్ బ్రేక్ సమయానికి భారత జట్టు 65.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. 98 పరుగులతో క్రీజ్లో కేఎల్ రాహుల్ ఉన్నాడు. 22.3 ఓవర్ల పాటు సాగిన తొలి సెషన్లో 107 పరుగులు రాగా 1 వికెట్ పడింది. అయితే ఈ ఇన్నింగ్స్లో చేసిన రన్స్ ద్వారా రిషబ్ పంత్ 5 ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టాడు. మొదటి రికార్డు ఏంటంటే ఈ టెస్టు సిరీస్లో రిషబ్ పంత్ ఇప్పటికే 400కు పైగా పరుగులు సాధించాడు. దీంతో ఇంగ్లాండ్ గడ్డపై ఒక టెస్టు సిరీస్లో 400కు పైగా పరుగులు చేసిన మొట్టమొదటి వికెట్ కీపర్గా రిషబ్ పంత్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. రెండో రికార్డు ఏంటంటే సైన్య దేశాల్లో రిషబ్ పంత్కి ఇది 13వ 50+ స్కోర్. దీంతో సైన్య దేశాల్లో అత్యధిక సార్లు 50+ స్కోర్ సాధించిన టీమిండియా వికెట్ కీపర్గా రిషబ్ పంత్ రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో మాజీ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని రికార్డును పంత్ సమం చేశాడు. మూడో రికార్డు ఏంటంటే ఇంగ్లాండ్ గడ్డపై టెస్టుల్లో పంత్కి ఇది 8వ 50+ స్కోర్ కావడం గమనార్హం. దీంతో ఇంగ్లాండ్ గడ్డపై అత్యధిక సార్లు 50+ స్కోర్లు సాధించిన విదేశీ వికెట్ కీపర్గా రిషబ్ పంత్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో గతంలో 8 సార్లు ఈ మార్క్ అందుకున్న టీమిండియా మాజీ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని రికార్డును సమం చేశాడు. అయితే ధోని కంటే వేగంగా పంత్ ఈ మైల్ స్టోన్ని చేరుకున్నాడు. ఈ రికార్డును ధోని 23 టెస్టు ఇన్నింగ్స్లో అందుకుంటే పంత్ 22 టెస్టు ఇన్నింగ్స్లోనే అనుకున్నాడు. నాలుగో రికార్డు ఏంటంటే ఈ మ్యాచ్లో కొట్టిన సిక్స్ల ద్వారా ఇంగ్లాండ్పై టెస్టుల్లో పంత్ 30 సిక్స్లను పూర్తి చేసుకున్నాడు. దీంతో ఇంగ్లాండ్పై అత్యధిక సిక్స్లు కొట్టిన బ్యాటర్గా రిషబ్ పంత్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ మాజీ బ్యాటర్ వివి రిచర్డ్స్ 34 సిక్స్ల రికార్డును బద్దలు కొట్టాడు. చివరగా 5వ రికార్డు విషయానికి వస్తే టెస్టులో రిషబ్ పంత్ 88 సిక్స్లను పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో టీమిండియా తరపున అత్యధిక సిక్స్లు కొట్టిన రెండో బ్యాటర్గా రోహిత్ శర్మ రికార్డును పంత్ సమం చేశాడు. కాగా ఈ జాబితాలో 90 సిక్స్లు బదిన వీరేంద్ర సెహ్వాగ్ మొదటి స్థానంలో ఉన్నాడు. అయితే త్వరలోనే సెహ్వాగ్ రికార్డును కూడా పంత్ బ్రేక్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక లంచ్ బ్రేక్ అనంతరం కేఎల్ రాహుల్ 176 బంతుల్లో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో రాహుల్కి ఇది 10వ సెంచరీ. ఈ సిరీస్లో రాహుల్కి ఇది 2వ సెంచరీ. అన్ని ఫార్మాట్లలో కలిపి చూసుకుంటే రాహుల్కి ఇది 19వ సెంచరీ. అందులో 15 సెంచరీలు విదేశాల్లోనే చేయడం విశేషం. 6 సెంచరీలు ఇంగ్లాండ్ గడ్డ మీదనే సాధించాడు. చేసిన వెంటనే స్పిన్నర్ షోయబ్ బషీర్ వేసిన 68వ ఓవర్లో హ్యారీ బ్రూక్ క్యాచ్ ఇచ్చి రాహుల్ అవుట్ అయ్యాడు. దీంతో 254 పరుగులకు భారత్ సగం వికెట్లు కోల్పోయింది. 13 ఫోర్లతో 177 బంతుల్లో 100 పరుగులు చేసి రాహుల్ అవుట్ అయ్యాడు. అయితే ఈ ఇన్నింగ్స్తో రాహుల్ 3 ప్రపంచ రికార్డులను కూడా అందుకున్నాడు. మొదటి రికార్డు విషయానికి వస్తే ఇంగ్లాండ్ గడ్డపై రాహుల్కి ఇది 4వ టెస్టు సెంచరీ. దీంతో ఇంగ్లాండ్లో 4 టెస్టు సెంచరీలు చేసిన తొలి భారత ఓపెనర్గా రాహుల్ చరిత్ర సృష్టించాడు.
రెండో రికార్డు విషయానికి వస్తే ఈ లాస్ట్ స్టేడియంలో రాహుల్కి ఇది రెండో సెంచరీ. దీంతో ప్రఖ్యాత లాస్ట్ స్టేడియంలో 2 టెస్టు సెంచరీలు చేసిన విదేశీ ఓపెనర్గా రాహుల్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. మూడో రికార్డు విషయానికి వస్తే ఇంగ్లాండ్లో 3 ఫార్మాట్లలో కలిపి 6 సెంచరీలు చేసిన తెలుగు ఏషియన్ ఓపెనింగ్ బ్యాటర్గా రాహుల్ చరిత్ర సృష్టించాడు. రాహుల్ వికెట్ తర్వాత రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి జాగ్రత్తగా బ్యాటింగ్ చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఆచితూచి ఆడారు. రెండో సెషన్ మొత్తంలో మరో వికెట్ పడకుండా బ్యాటింగ్ చేశారు. నితీష్ కుమార్ రెడ్డి అయితే నిదానంగా ఆడాడు. తాను ఎదుర్కొన్న 21వ బంతికి తొలి పరుగు తీశాడంటేనే ఎంత నిదానంగా ఆడాడో అర్థం చేసుకోవచ్చు. అయితే రన్స్ కోసం పరిగెత్తే క్రమంలో జడేజా, నితీష్ మధ్య 2-3 సార్లు కమ్యూనికేషన్ లోపం నెలకొంది. దీంతో రన్అట్ అయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఇద్దరి మధ్య భాగస్వామ్యం కూడా 50 పరుగులు దాటింది. టీ బ్రేక్ సమయానికి భారత జట్టు 91 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 316 పరుగులు చేసింది. 25.3 ఓవర్ల పాటు సాగిన రెండో సెషన్లో 68 పరుగులు రాగా 1 వికెట్ పడింది. టీ బ్రేక్ అనంతరం మూడో సెషన్ ప్రారంభంలోనే భారత జట్టు నితీష్ కుమార్ రెడ్డి వికెట్ కోల్పోయింది. 4 ఫోర్లతో 91 బంతులు 30 పరుగులు చేసిన నితీష్ కుమార్ రెడ్డి బెన్ స్టోక్స్ బౌలింగ్లో జేమీ స్మిత్కు క్యాచ్ అవుట్ అయ్యాడు. దీంతో 326 పరుగుల వద్ద భారత్ 6వ వికెట్ కోల్పోయింది. కాగా 6వ వికెట్కు నితీష్ కుమార్ రెడ్డి, జడేజా కలిసి 27 ఓవర్లలో 72 పరుగులు జోడించారు. అనంతరం వాషింగ్టన్ సుందర్తో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లిన జడేజా 87 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. టెస్టులో జడేజాకి ఇది 25వ హాఫ్ సెంచరీ. ఈ సిరీస్లో వరుసగా 3వ హాఫ్ సెంచరీ. జడేజా, సుందర్ల భాగస్వామ్యం కూడా హాఫ్ సెంచరీ దాటింది. కానీ ఇంతలోనే క్రిస్ వోక్స్ వేసిన 114వ ఓవర్లో లెగ్ సైడ్ వైపు ఆడేందుకు ప్రయత్నించి వికెట్ కీపర్ స్మిత్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు జడేజా. నిజానికి అది లూజ్ బాల్. జడేజా ఫెయిల్ షాట్ కారణంగా అవుట్ అయ్యాడు. దీంతో 376 పరుగుల వద్ద టీమిండియా 7వ వికెట్ కోల్పోయింది. మొత్తంగా 131 బంతులు ఎదుర్కొన్న జడేజా 8 ఫోర్లు 1 సిక్స్తో 72 పరుగులు చేశాడు. అదే ఓవర్లో ఆకాశ్దీప్ను ఎంపైర్ 2 సార్లు లెగ్ బైస్లో అవుట్ ఇచ్చాడు. కానీ రివ్యూలో 2 సార్లు కూడా బంతి స్టంప్స్ను మిస్ అయింది. దీంతో ఆకాష్ బతికిపోయాడు. ఆ తర్వాత ఆర్చర్ బౌలింగ్లో ఆకాశ్దీప్ ఓ సూపర్ సిక్సర్ బాదాడు. కానీ 7 పరుగులు చేసిన ఆకాశ్దీప్ బ్రైడెన్ కాస్ వేసిన 117 ఓవర్లో స్లిప్స్లో ఉన్న బ్రూక్ క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ ఎక్కువగా స్ట్రైక్ తీసుకున్న ప్రయత్నం చేశాడు. కానీ వోక్స్ వేసిన 119 ఓవర్లో వికెట్ కీపర్ స్మిత్కు క్యాచ్ ఇచ్చి బూమ్రా డక్అవుట్ అయ్యాడు. కాగా తన చివరి 7 టెస్టు ఇన్నింగ్స్లో బూమ్రా ఏకంగా 6 సార్లు డక్అవుట్ కానుకున్నారు. కాబట్టి బూమ్రా బౌలింగ్ పైనే కాకుండా కాస్త బ్యాటింగ్ పైన కూడా దృష్టి పెడితే బాగుంటుంది. ఇక టైలెండర్ల నుంచి సహకారం లేకపోవడంతో ఆర్చర్ వేసిన 120 ఓవర్లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన వాషింగ్టన్ సుందర్ వికెట్ల వెనకాల బౌండరీ లైన్ వద్ద ఉన్న బ్రూక్ దొరికిపోయాడు. మొత్తంగా 76 బంతుల్లో 1 4 1 సిక్స్తో 23 పరుగులు చేశాడు వాషింగ్టన్ సుందర్. మొత్తంగా తొలి ఇన్నింగ్స్లో 119.2 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన టీమిండియా సరిగ్గా 387 పరుగులకు ఆల్అవుట్ అయింది. కాగా ఇంగ్లాండ్ కూడా తొలి ఇన్నింగ్స్లో సరిగ్గా 387 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో 2 జట్ల తొలి ఇన్నింగ్స్ స్కోర్లు సమం అయ్యాయి. ఈ ఇన్నింగ్స్ ద్వారా సిరీస్లో భారత టైలెండర్లు మరోసారి దారుణంగా విఫలమయ్యారు. దీంతో చివరి 4 వికెట్లను భారత జట్టు కేవలం 12 పరుగుల వ్యవధిలోనూ కోల్పోయింది. టైలెండర్లు ఈ రోజు మొత్తం ఆడిన తొలి ఇన్నింగ్స్లో భారత్కు కొంత ఆధిక్యం లభించేది. కాగా ఇంగ్లాండ్ బౌలర్లో క్రిస్ వోక్స్ 3 వికెట్ పడగొట్టాడు. జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్ 2 వికెట్ తీశారు. బ్రైడెన్ కాస్, షోయబ్ బషీర్ తలా వికెట్ తీశారు. అయితే టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి ఇన్నింగ్స్లో 2 జట్ల స్కోర్లు లెవెల్ కావడం ఇది 9వసారి కావడం గమనార్హం. కాగా 21వ శతాబ్దంలో మాత్రం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ సిరీస్లో టీమిండియా బ్యాటర్లు ఇప్పటి వరకు 34 సిక్స్లు బాదారు. దీంతో విదేశాల్లో ఓ సిరీస్లో అత్యధిక సిక్స్లు బాదిన జట్టుగా టీమిండియా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఈ క్రమంలో 1974లో భారతదేశంలో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో వెస్టిండీస్ బాదిన 32 సిక్స్ల రికార్డును టీమిండియా బద్దలు కొట్టింది. దీంతో 51 సంవత్సరాల చరిత్రను భారత జట్టు తిరగరాసింది. ఇక 3వ రోజు తమ 2వ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ ఆట ముగిసే సమయానికి 1 ఓవర్ మాత్రమే ఆడింది. బుమ్రా వేసిన తొలి ఓవర్లో 2 పరుగులు వచ్చాయి. తొలి ఇన్నింగ్స్లో స్కోర్లు లెవెల్ కావడంతో రెండో ఇన్నింగ్స్ నుంచి మ్యాచ్ మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ అయినట్టే లెక్కగానే చెప్పుకోవాలి. కాగా బుమ్రా వేసిన తొలి ఓవర్ సమయంలో టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్, ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డకెట్ మధ్య మాటల యుద్ధం నెలకొంది. టెస్ట్ మ్యాచ్లో ఆదివారం జరిగిన 4వ రోజు ఆట అత్యంత కీలకమని చెప్పుకోవాలి. కాగా 2 ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ను భారత జట్టు వీలైనంత త్వరగా ఆల్అవుట్ చేస్తే 5వ రోజు చేజింగ్కు ఈజీ అవుతుంది. చివరి సెషన్లో మొత్తం 73 పరుగులు రాగా 5 వికెట్లు పడ్డాయి. మొత్తంగా 77.2 ఓవర్ల పాటు సాగిన 3వ రోజు ఆటలో 244 పరుగులు రాగా 7 వికెట్లు పడ్డాయి. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.